అందరికీ నమస్కారం. జై శ్రీరామ్. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో అశేష భక్తజనావళి అందరికీ పూర్తి ఆందోళన, భయంకరమైన వాతావరణంలో మన పెద్దలు, మహర్షులు అందించిన శ్రీరామరక్ష సర్వజగద్రక్ష అనేటటువంటి అద్భుతమైన రాములవారి యొక్క ఆశీర్వచనం రామరాజ్యంగా ఈ సమాజాన్ని మార్చాలనే ఒక సదుద్దేశ్యంతో, సత్సంకల్పంతో ఈశ్వర ఉవాచగా అందించబడినటువంటి విష్ణు సహస్రనామంలో అందించిన శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఓం శ్రీ రామదూతాయ నమః అనేటటువంటి మహామంత్రాలను ప్రారంభించి భక్తులందరి సహాయ సహకారాలతో పూర్తి రక్షణ ఆనందంతో నేటికి 5 కోట్లు పరిపూర్ణమై ముందరికి నడుస్తోందని అందరికీ తెలియజేస్తున్నాము. శ్రీరామ చైతన్యం సమూహం ద్వారా సేకరణ వితరణ ద్వారా ఇలా నామం చేస్తున్న భక్తులందరి ఇంటికి వెళ్ళి వారందరికీ కూడా రామనామము, రామాయణం యొక్క ఆవశ్యకత, సమాజంలో రామాయణం యొక్క గొప్పతనము, రామో విగ్రహవాన్ ధర్మః అనేటటువంటిది మన భావి తరాల వారికి అందించాలనే ఒక సత్సంకల్పంతో ప్రారంభించినదే ఇంటింటా రామనామం. ఇలా ప్రారంభమైన రామనామం ఇళ్లల్లోనూ, గుళ్ళల్లోనూ, ఆశ్రమాల్లోనూ, సత్సంగాల్లోనూ ఇలా ఎక్కడ ఎవరికి ఎలా అవకాశం ఉంటే వారు అలా కార్యక్రమాలను నిర్వహిస్తూ నేటికి 62 కార్యక్రమాలు పూర్తి చేసుకుని ముందరికి నడుస్తోంది ఇంటింటా రామనామం. అయితే ఈ రామనామం చేయడానికి ఏ రకమైనటువంటి మడి ఆచారాలు కానీ, ఇతర రకాల ప్రత్యేక నియమ నిబంధనలు కానీ ఏమీ లేవు. చక్కగా స్నానం చేసిన తర్వాత మన ఇష్టదైవం యొక్క చిత్రపటాన్ని పెట్టుకుని పువ్వులు, అగరత్తులు, హారతి కర్పూరంతో ప్రారంభించి అవకాశం ఉన్నవాళ్ళు కొంచెం సింధూరం, తమలపాకులతో శ్రీ హనుమాన్ చాలీసా ఒకసారి, శ్రీ రామతారక నామం 108 సార్లు, శ్రీరామదూతాయ నమః 108 సార్లు చేసి స్వామివారికి చేసినటువంటి ఇష్టమైన ప్రసాదం నైవేద్యం పెట్టి వచ్చిన భక్తులందరికీ ఆ యొక్క ప్రసాదాన్ని వితరణ చేయవచ్చు. ఈ రామనామం ఏ సమయంలో ఏ రోజు చేయించుకోవాలి అనేదానికి ఏ రకమైనటువంటి నిబంధనలు లేవు. ఏ రోజైనా సరే మీ సమయాన్ని బట్టి చుట్టుప్రక్కల భక్తులను పిలిచి మీ ద్వారా వారికి కూడా ఈ రామనామం అందరికీ అందాలని ఒక సత్సంకల్పం, మన సనాతన సంస్కృతి ధర్మం భావితరాలకు అందాలనే ఉన్నత ఆశయం. నామసాధనే కలియుగంలో కలో నామసాధన అన్నట్లుగా నామసాధనతో మనం ముక్తిని పొందాలనే సంకల్పం చేసుకుని అందరికీ తీర్థప్రసాదాలు అందించి ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన గురువుగారికి మీ హితోచితంగా ఫలప్రదానాలను సమర్పించి గౌరవించి కార్యక్రమాన్ని రామునికి అర్పించి పరిపూర్ణం చేసుకోవాలి. ఇదే ఇంటింటా రామనామం చేసుకునే విధానం. కాబట్టి ఆసక్తి గల భక్తులు, ప్రోత్సాహకులు, సత్సంగ నిర్వాహకులు ఎవరైనా సరే ఈ కార్యక్రమాన్ని, సమయాన్ని, అవకాశాన్ని వినియోగించుకుని చక్కని సాంప్రదాయాన్ని ముందుకు తీసుకువెళ్ళి మన సనాతన వైభవాన్ని భావితరాలకు అందించాలని హృదయపూర్వకంగా, సవినయంగా తెలియచేస్తూ ఈ కార్యక్రమాన్ని చేసుకోదలిచిన వారు 9640331233 96 40 33 12 33 నెంబర్కి ఫోన్ చేసి మీరు ఎప్పుడు, ఏ రోజు, ఎక్కడ ఈ కార్యక్రమాన్ని జరిపించుకోవాలి అనేది తెలియచేస్తే తప్పనిసరిగా వచ్చి కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలియచేస్తూ సమస్త సన్మంగళాని భవంతు. స్వస్తి. జై శ్రీరామ్.